Hello children, a very good morning. How are you all doing? I hope you all are doing good. Now welcome back to our English class. In today's class, let's conclude the reading part of lesson number 6, the wise judgment. Okay. Now look at the board. I wrote few spellings on the board. See here. Traveler, customers, delicious, peace, imagine, roughly, magistrate, scholar, humbly, grateful, pennies, behalf, journey, against. And you children అంటే కొంతమంది చదివేటప్పుడు WOULD, దిస్ ఈజ్ నాట్ వుల్డ్ అమ్మా, ఇట్ ఈజ్ వుడ్. యూ అంటే సైలెంట్ లెటర్ సైలెంట్ అనమాట. ఎల్ని మనం ప్రొనౌన్స్ చేయకూడదు, వుడ్ అనే చదవాలి. అలాగే కుడ్, COU. ఆల్రెడీ దిస్ అంటే ఈ వర్డ్స్ని కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను క్లాస్లో క్లియర్గా. వుడ్, కుడ్, షుడ్, వుడ్, కుడ్, షుడ్ అనే చదవాలి. వుల్డ్ అని చదవకూడదు, అలాగే కుల్డ్ అని చదవకూడదు. కుడ్, వుడ్, షుడ్ అలా చదవాలి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అలా ప్రొనౌన్స్ చేయాలి. సో వన్స్ అగైన్ సీ ద స్పెల్లింగ్స్. ట్రావెలర్, TRAVELLER, ట్రావెలర్. కస్టమర్స్, CUSTOMERS, కస్టమర్స్. డెలిషియస్, DELICIOUS, డెలిషియస్. PIECE, peace. IMAGINE, imagine. ROUGHLY, roughly. MAGISTRATE, magistrate. SCHOLAR, scholar. HUMBLY, humbly. GRATEFUL, grateful. PENNIES, pennies. BEHALF, behalf. ఇక్కడ కూడా ఎల్ ప్రొనౌన్స్ చేయకూడదు, బిహాఫ్ అని చదవాలి. JOURNEY, జర్నీ. AGAINST, against. WOULD, would. COULD, could. Okay, should not pronounce L. ఇది సైలెంట్ లెటరు. L సైలెంట్ లెటర్ ఇట్లా. సో యూ షుడ్ నాట్ ప్రొనౌన్స్ చేయకూడదు. ఓకే, వైల్ రీడింగ్ బీ కేర్ఫుల్. డోంట్ రీడ్ స్పెల్లింగ్ మిస్టేక్. అంటే స్పెల్లింగ్స్ తప్పులు చదవకండి. చదివేటప్పుడు ముందు ప్రాక్టీస్ చేయండి, తర్వాత వీడియో షూట్ చేసుకోండి. ఓకేనా? డౌట్స్ ఏమైనా ఉంటే టీచర్స్కి కాల్ చేసి అడగండి. మీకు ఏమైనా స్పెల్లింగ్స్ రాకపోతే టీచర్కి కాల్ చేసి అడిగితే టీచర్ ఫైనలైజ్ చేసిన తర్వాత అప్పుడు వీడియో షూట్ చేయండి. అర్థమైందా? తప్పులు చదవద్దు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నౌ షల్ వి గో విత్ ద రీడింగ్ పార్ట్? ఎస్, కమ్. Now see children, here once again I'll read here this paragraph. A poor traveler was walking through the streets of a town. He had little to eat for 2 days. He had spent his last penny, and all that remained in his pockets was a piece of dry bread. As he passed by an eating house, he saw several people sitting around the fire, eating and drinking. On the fire, there was a large cooking pot full of meatballs, giving out a delicious smell that would make a hungry man's mouth water. The owner of the eating house stood there serving his customers. He asked the traveler if he wanted to buy some meatballs, but the poor man turned away. A man without money can never buy anything, he said.
However, the traveler walked to and fro, enjoying the smell. He took the piece of dry bread out of his pocket and held it over the pot. After a minute or two, he slowly ate the bread and he tried to imagine how it would have tasted with the meatballs. This was only by smelling the meatballs. The eating housekeeper got angry when he saw the man doing this. In previous class, till here we completed, isn't it? Now, see how I read. See, అంటే కామాస్ దగ్గర ఫుల్ స్టాప్స్ దగ్గర ఎలా పాజ్ ఇచ్చానో అలాగే నీట్గా చక్కగా చదవండి. అర్థమైందా అందరికీ? ఓకే, నా let's continue. He took hold of his arms roughly and hurried him around the corner to the magistrate's court. వెంటనే ఏం చేశాడు, ఈ ఈటింగ్ హౌస్ కీపర్ ఉన్నారు కదా, ఆయన ఈ పూర్ ట్రావెలర్ని వెంటనే మ్యాజిస్ట్రేట్ కోర్ట్కి తీసుకుని వెళ్ళారనమాట. నౌ ఇట్ సో హ్యాపెండ్ దట్ నస్రుద్దీన్ ద స్కాలర్ వాజ్ యాక్టింగ్ యాజ్ ద magistrate that day. ఓకే, సో అప్పుడు ఆ రోజు ఎవరు, నస్రుద్దీన్ అనే ఆయన స్కాలర్ అనమాట. స్కాలర్ అంటే తెలియని విషయం ఏది ఉండదు వాళ్ళకి, అన్నీ మహాపండితుడు అనమాట స్కాలర్ అంటే. సో ఆ స్కాలర్ నస్రుద్దీన్ అతను ఉన్నారనమాట కోర్టులో, మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఆయన ఉన్నారు ఆ రోజు. When he asked what the matter was, అంటే ఏంటి విషయం అని అడిగారనమాట. ద ఈటింగ్ హౌస్ కీపర్ సెట్ టు హిమ్, ఈటింగ్ హౌస్ కీపర్ చెప్పారంటే ఏమని చూడండి. దిస్ మ్యాన్ కేమ్ ఇన్ టు మై ఈటింగ్ హౌస్ వితౌట్ ఎనీ మనీ అండ్ హెల్ప్డ్ హిమ్సెల్ఫ్ టు ద స్మెల్ ఆఫ్ ద మీట్ బాల్స్ విచ్ వర్ బీయింగ్ కుక్డ్ ఇన్ ద పాట్. ఇతను ఏం చేస్తున్నారంటే ట్రావెలర్ కోసం చెప్పాడనమాట. ఏమని, మనీ లేకుండా నా ఈటింగ్ హౌస్లోకి వచ్చి ఆ స్మెల్ ఆస్వాదించాడు, అంటే మీట్ బాల్స్ యొక్క డెలిషియస్ స్మెల్ని ఆస్వాదించాడని చెప్పాడనమాట. హీ మస్ట్ బీ ఫోర్స్ టు పే మీ, ఎలాగైనా ఇతను నాకు అమౌంట్ని పే చేసేటట్టు చూడండి అని చెప్తున్నాడు అనమాట స్కాలర్కి, ఈటింగ్ హౌస్ కీపర్. The scholar said to the traveler, "Do you have anything to say on your side?" అప్పుడు స్కాలర్ ఏం చెప్పారు, నువ్వేమైనా చెప్పదలుచుకుంటున్నావా అని ట్రావెలర్ని అడిగారనమాట. I am a poor man. I cannot pay him as he wants. నేను ఒక వేదవాడిని, నేను అతను అడిగింది నేను ఇచ్చుకోలేను అని చెప్తాడనమాట. ప్లీజ్ forgive me and let me go on my way. సో నన్ను దయచేసి క్షమించి వదిలేయండి, నేను నా వేలో అంటే నేను నా ట్రావెలర్ అంటే అలా మూవ్ అయ్యే అతను, ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి, ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వెళ్ళే అతను కదా, మూవ్ అయ్యే అతను కదా, నన్ను విడిచిపెట్టండి అని చెప్పేసి అంటాడనమాట. రిప్లైడ్ ద ట్రావెలర్, డోంట్ వరీ, ఐ విల్ పే హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. నువ్వు ఏమీ వరీ అవ్వద్దు, నువ్వు పే చేయవలసిన అమౌంట్ని అంటే నీ వంతు నేను పే చేస్తానని చెప్తాడనమాట. సెట్ ద స్కాలర్, చెప్పాడనమాట స్కాలర్. సర్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, సెట్ ద ట్రావెలర్ హంబ్లీ. నేను చాలా గ్రేట్ఫుల్ అంటే థ్యాంక్ఫుల్గా ఉంటాను, అంటే కృతజ్ఞుల్ని అంటాం కదా, అలా అనమాట అని చెప్పేసి హంబ్లీ అంటే పొలైట్గా చెప్తాడనమాట, చాలా పొలైట్ మేనర్లో. ద ఈటింగ్ హౌస్ కీపర్ ఫెల్ట్ హ్యాపీ అండ్ థాట్ దట్ హీ వుడ్ రిసీవ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద స్కాలర్. సో ఈటింగ్ హౌస్ కీపర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకని, సో ఈ స్కాలర్ ఇస్తానని చెప్పాడు కదా, నాకు మొత్తం అమౌంట్ అంతా ఇస్తాడేమో, ఎక్కువ అమౌంట్ వస్తుందేమో అని ఆశపడతాడనమాట. ద స్కాలర్ టుక్ 2 pennies from his pocket, put them between his hands and shook them together backwards and
ఫార్వర్డ్. అగెయిన్స్ట్ ద ఈటింగ్ హౌస్ కీపర్స్ రైట్ ఇయర్. అంటే వెంటనే 2 pennies తీసుకొని పాకెట్ నుంచి తీసుకుని అతని యొక్క హ్యాండ్స్ మధ్యలో పెట్టి షూక్ చేశారు. అంటే ఇలా గిలకరించినట్టు చేశారనమాట. బ్యాక్వర్డ్స్ అంటే ఫ్రంట్కి ఒకసారి, వెనక్కి ఒకసారి, ముందుకు ఒకసారి తిప్పి ఆ సౌండ్ని అతనికి రైట్ ఇయర్లో వినిపించాడనమాట. క్యాన్ యూ హియర్ ఎనీథింగ్ హీ ఆస్క్డ్ ద మ్యాన్. ఏమైనా వినగలుగుతున్నావా అని అడిగాడనమాట ఈటింగ్ హౌస్ కీపర్ని. ఎస్ సార్ ఐ క్యాన్, ద ఈటింగ్ హౌస్ కీపర్ రిప్లైడ్. వింటున్నానండి, విన్నాను, సౌండ్ వస్తుంది అని చెప్పేసి ఈటింగ్ హౌస్ కీపర్ రిప్లై చేస్తాడనమాట. నెక్స్ట్, Now can you still hear something? The scholar asked as he shook the 2 pennies together against the man's left ear. ఇంకా వినగలుగుతున్నావా నువ్వేమైనా అని లెఫ్ట్ ఇయర్లో కూడా వినిపించాడన్నమాట. ఎస్ సార్ ఐ కెన్ స్టిల్ హియర్ ద పెన్నీస్ షేకింగ్ టుగెదర్, బట్ వై ఆర్ యూ డూయింగ్ దిస్? వినగలుగుతున్నాను సార్, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, షేక్ చేస్తున్నారు ఎందుకు అని అడిగారనమాట ఈటింగ్ హౌస్ కీపర్. ద స్కాలర్ పుట్ ద పెన్నీస్ బ్యాక్ ఇన్ హిస్ పాకెట్ అండ్ ఆన్సర్డ్, ష్యూర్లీ ద సౌండ్ ఆఫ్ మనీ ఈజ్ అ ఫెయిర్ పేమెంట్ ఫర్ ద స్మెల్ ఆఫ్ మీట్ బాల్స్. సో నువ్వు ఎలా అయితే తను ట్రావెలర్ మీట్ బాల్స్ యొక్క స్మెల్ని ఆస్వాదించడానికి పేమెంట్ అడిగావో అలాగే నీకు నేను పే చేస్తాను. ఎలా? ద సౌండ్ ఆఫ్ పెన్నీస్, సౌండ్ ఆఫ్ మనీ నువ్వు విన్నావు కదా, రైట్ ఇయర్లో విన్నావు, అలాగే లెఫ్ట్ ఇయర్లో కూడా విన్నావు అని చెప్పి దానికి దీనికి చెల్లు అని చెప్తారనమాట. ఐ హ్యావ్ దేర్ ఫోర్ పెయిడ్ ట్వైస్, నేను ఒకసారి కాదు 2 times పే చేశాను, రైట్ ఇయర్లో ఒకసారి, లెఫ్ట్ ఇయర్లో ఒకసారి అని చెప్తాడనమాట. అండ్ దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో దానికి నువ్వు ఒకసారే ఆయనకి ఇచ్చావు కానీ అవకాశం, నేను 2 times నీకు పే చేశాను దానికి అని చెప్తాడనమాట. లెట్ దిస్ పూర్ ట్రావెలర్ కంటిన్యూ హిస్ జర్నీ. సో ఇతన్ని మనం విడిచిపెట్టేద్దాం, ఈ పూర్ ట్రావెలర్ని విడిచిపెట్టేద్దాం అని చెప్పేసి వదిలేస్తారనమాట. సో ఇలా మన స్కాలర్ నసరుద్దీన్ ఈటింగ్ హౌస్ కీపర్కి బుద్ధి చెప్తారనమాట. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? So that is the story. So read your lesson, follow punctuation marks, see the commas, full stops, everything, and read your textbook. Okay, is it clear? Now coming to your homework part, see here. I gave few words: help, grateful, delicious, peace, large. Frame own sentences with the given words. Own sentences frame చేయండి ఈ వర్డ్స్తో. మెన్షన్ డేట్ అండ్ రైట్ యువర్ నేమ్. హెల్ప్డ్, గ్రేట్ఫుల్, డెలిషియస్, పీస్, లార్జ్, వీటితో మీరు ఓన్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయండి. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే చిల్డ్రన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.